जय राधा माधव कुंज विहारी। जय राधा माधव कुंज विहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनन्दन व्रज भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद्भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। 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 श्रीमद्भागवतम మూడవ స్కందం 32వ అధ్యాయం మొదటి శ్లోకం. పదపాఠం చూద్దాం. కపిలః ఉవాచ అథ యః గృహమేధియాన్ ధర్మాన్ ఏవ ఆవసన్ గృహే కామం అర్థం చ ధర్మాన్ స్వాన్ దోగ్ధి భూయః పిపర్తి తాన్. కపిల ఉవాచ అథ యో గృహమేధియాన్ ధర్మానేవావసన్ గృహే కామమర్థం చ ధర్మాన్ స్వాన్ దోగ్ధి భూయః పిపర్తి తాన్. కపిల ఉవాచ అథ యో గృహమేధియాన్ ధర్మానేవావసన్ గృహే కామమర్థం చ ధర్మాన్ స్వాన్ దోగ్ధి భూయః పిపర్తి తాన్. కపిల ఉవాచ అథ యో గృహమేధియాన్ ధర్మానేవావసన్ గృహే కామమర్థం చ ధర్మాన్ స్వాన్ దోగ్ధి భూయః పిపర్తి తాన్. కపిల ఉవాచ అథ యో గృహమేధియాన్ ధర్మానేవావసన్ గృహే కామమర్థం చ ధర్మాన్ స్వాన్
दोग्धिभूयः विवर्धितान् कपिल उवाच कपिल उवाच अत ह्यो गृहमेदीयान् अहयो गृहमेदीयान् धर्मानेव पासहन् गृहात् धर्मानेवावसंस्कृते काममर्दं च धर्मान् स्वान् काममर्दं च धर्मान् स्वान् दोग्धिभूयः विवर्तितान् दोग्धिभूयः विवर्धितान् कपिल उवाच कपिल उवाच अयो गृहमेधीयान् अतयो गृहमेदीयान् धर्मानेवावसन् गृहे धर्मानेवावसंस्कृते काममर्दं च धर्मान् स्वान् काममर्दं च धर्मान् स्वान् चौथा कपिल उवाच कपिल उवाच कपिल उवाच कपिल उवाच यो गृहमेदीयान् अतयो गृहमेदीयान् अदियो गृहमेदीयान् अतयो गृहमेदीयान् धर्मनेवावसन् गृहे धर्मानेवावसन् गृहे काममर्दं च धर्मान् स्वान् काममर्दं च धर्मान् स्वान् दोग्धिभूयः विवर्तितान् दोग्धिभूयः विवर्तितान् ప్రతిపదార్థములు కపిల ఉవాచ కపిల భగవానుడు పలికెను అథ ఇప్పుడు యః గృహమేధియాన్ గృహ కలాపములందున్నవాడు ధర్మములను ఏవ నిక్కముగా ఆవసన్ జీవించుచు గృహే గృహమునందు కామం ఇంద్రియ భోగము అర్థం ఆర్థికాభివృద్ధి చ మరియు ధర్మాచరణము స్వాన్ తన దోగ్ధి భోగించును భూయః మరల పిపర్తి వనరించును తాన్ వాటిని అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాద స్వామి సంస్థానాచార్య దేవదేవుడు ఇట్లు పలికెను. గృహ కలాపముల యందు ఆసక్తుడై జీవించువాడు ధర్మాచరణము ద్వారా భౌతిక లాభములను బడసి కామార్థ కోరికలను పూర్ణము కావించుకొనను. అదే రీతిగా అతడు మరల వర్తించుచుండును. భాష్యము గృహ కలాపములందున్నవారు రెండు రకములుగా ఉందరు. ఒకడు గృహమేది అని పిలువబడగా ఇంకొకడు గృహస్థుడని పిలువబడు. గృహమేది లక్ష్యము ఇంద్రియ భోగము కాగా గృహస్థుని లక్ష్యము ఆత్మానుభూతి. కపిల భగవానుడు ఇచ్చట గృహమేధిని గూర్చి పలుకుతున్నాడు. అనగా ఈ భౌతిక జగత్తునందే నిలవగోరి వారి గురించి పలుకునున్నాడు. ఆర్థిక అభివృద్ధి కొరకు ధర్మాచరణము కావించి భౌతిక లాభములను పడవచ్చు చివరగా ఇంద్రియములను సంతృప్తిపరుచుకునుటే అతని ఏకైక కార్యం. అంతకు మించి అతడు ఏమీనూ కోరడు. అట్టివాడు గొప్ప ధనవంతుడకులకు జీవితాంతము కష్టించి పనిచేసి కావలసినంతగా తిని త్రాగు. ఏదో పుణ్యకార్యమునకు కొంత దానమసగి అతడు తదుపరి జన్మమున స్వర్గలోకాది ఉన్నత లోకములకు పోవునే గాని నిరంతర జన్మ మృత్యువులను మాత్రము ఆపగోరడు. భౌతిక అస్తిత్వమందరి దుఃఖమయ విషయములను అంతమొందింపగోరడు. అట్టివాడే గృహమేది అని పిలువడు. గృహమునందు భార్య సంతానము బంధువులతో జీవించుచున్నను వారి ఎడ ఆసక్తిని కలిగి ఉండని వాడే గృహస్థుడు. సన్యాసి ఎగుటకు బదులు గృహస్థ జీవనమునే గడుప ఇష్టపడినను ఆత్మానుభూతిని బడయుటే లేదా ప్రామాణికము కృష్ణ భక్తి భావనా స్థితికి అరుదించుటే అతని ముఖ్య లక్ష్యం. కానీ ఇచ్చట కపిల భగవానుడు గృహమేదుల గురించి పలుకుతున్నాడు. లౌకికముగా పురోగతి చెందిన జీవితమే వారి లక్ష్యం. యజ్ఞములు దానములు సత్కర్మల ద్వారా వారు వాటిని సాధించరు. ఉన్నత స్థానములను బడసి ఉండేది అట్టివారు తమ పుణ్య పరిపాకమునే వాడుచున్నామని ఎరిగి ఉన్నందున పదే ఇంద్రియ భోగ కర్మల యందు రతులగురు. ఈ విషయమునే భక్త ప్రహ్లాదుడు పునః చరికిత చర్వణానాం అని పలికారు. అనగా రసరహిత పిప్పినే వారు చప్పరింపగూరుదురు. గొప్ప ధనవంతులు సౌభాగ్యవంతులు అయినను భౌతిక క్లేశములనే వారు మరల అనుభవించరు.
అయినప్పటికీ అటువంటి జీవితములను మాత్రము వారు త్యజింపగలరు. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశిలాఖయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి నామే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశచారి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూడవ స్కందం భాగవతం 31వ అధ్యాయం మనం ముగించాం. 31వ అధ్యాయం జీవుల గతులను గురించి కపిల భగవానుడి ఉపదేశములు, ఎవరికి తన తల్లి అయినటువంటి దేవహూతికి. ఇక ఈ అధ్యాయం పేరు కర్మబంధనము అనేటువంటిది. ఇక్కడ కపిల వాచ, ఇక్కడ దేవదేవుడు అంటే ఎవరు? కపిలుడు చెప్తున్నాడు. గృహ కలాపముల యందు ఆసక్తుడై జీవించువాడు ధర్మాచరణము ద్వారా భౌతిక లాభములను పొంది కామార్థ కోరికలను పూర్ణము కావించుకునను. అదే రీతిగా అతడు మరల వర్తించుచుండును అని చెప్పన్నారు. మనకి వైదిక సంస్కృతిలో 4 పురుషార్థములు చెప్పబడ్డాయి. ఇక్కడ పురుషార్థములు అంటే ఇక్కడ ముఖ్యంగా పురుషుడిని ఉద్దేశించి చెప్తున్నారు. అర్థమవుతుంది కదా? అంటే పురుషుడు అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది మగవారిని ఉద్దేశించి చెప్తున్నారు. ఏమన్నారంటే అర్థములు అంటే సాధించవలసినటువంటివి ఏమిటి అంటే మానవ జన్మలో అది కూడా మరి పురుష జన్మ లభించినటువంటి వారు సాధించవలసినటువంటివి ఏమిటి అంటే ధర్మ అర్థ కామ మోక్షములు అని చెప్పి చెప్పబడ్డాయి. పురుషార్థములు అని చెప్పంటారు. అయితే మొదటిది ధర్మము. ధర్మము అంటే ఏమిటి అర్థం? ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే భగవంతుడు ఏదైతే చేయమని చెప్పాడో దానిని ధర్మము అని అంటాం. కానీ మళ్ళీ ధర్మం అనే మాట ఉంది అందులో. సో ధర్మం అంటే ఏమిటి మరి? మళ్ళీ విద్యుక్త ధర్మం ఉంటుంది. మరి ధర్మం అంటే ఏమిటి మళ్ళీ? సనాతనమైనది ధర్మం. ధర్మం అంటే నిర్వచనం ఏమిటి? విద్యుక్త ధర్మం అంటే మనకు పుణ్యకర్మలకు అనుగుణంగా మళ్ళీ చూడండి, ఏదైనా ఒక నిర్వచనం చెప్పమన్నప్పుడు ఆ నిర్వచనంలో మళ్ళీ దాని పదం రాకూడదు అనమాట. మళ్ళీ విద్యుక్త ధర్మం అన్నారంటే మళ్ళీ ధర్మం అనే ప్రశ్న ఏమిటని వస్తుంది. ఏమిటది? సరైన జీవన విధానం. శాస్త్రం ప్రకారం మన గుణకర్మకి సంబంధించి ఏదైతే ఉంటుందో అదే విద్యుక్త ఏది ఆచరించాలో అది సరే. శాస్త్రంలో చెప్పబడింది. ధర్మము అంటే సహజ స్వభావం అని అర్థం. చూడండి, ధర్మము అంటే సహజ స్వభావము అని చెప్పి కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అని చెప్పి అంటారు. అంటే ఇప్పుడు మనకి సహజ స్వభావం చూడండి, సహజ అనేటువంటి శబ్దాన్ని వాడుతున్నాం మనం. సహజ అంటే ఏంటి? సహ అంటే కూడా, జ అంటే పుట్టినది. అంటే మనతో పాటు పుట్టింది ఏదైతుందో అదే మన యొక్క స్వభావం అవుతుందన్నమాట. అంటే మనతో పాటు పుట్టింది ఏమిటి? మనం ఈ భౌతిక ప్రపంచంలో పుట్టాము. ఈ భౌతిక ప్రపంచం త్రిగుణాత్మకమైనటువంటిది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సత్వరజస్తమో గుణాల్లో ఉంటాడు. మనం పొందినటువంటి శరీరాన్ని బట్టి మనం ఎంతవరకు సత్వగుణంలో, ఎంతవరకు రజోగుణంలో, ఎంతవరకు తమోగుణంలో ఉంటాం అనేది ఉంటుంది. దీన్ని బట్టి ఈ సత్వరజస్తమ గుణాలంటే ఏ విధంగా ప్రభుపాదుల వారు ఉదాహరణ చెప్తారు. 3 మౌలికమైనటువంటి రంగులను ఉపయోగించి అనేకమైనటువంటి రంగులను మనం సృష్టించవచ్చు. ఏమిటి ఆ 3 మౌలికమైన రంగులు అంటే? తెలుపు, అలాగే పసుపు, ఎరుపు, నీలం. ఈ 3 రంగులను ఉపయోగించి మనం అనేక రకాల రంగులు తీసుకురావచ్చు. అలాగే సత్వరజస్తమ గుణాలు అనేటువంటి 3టిని మిశ్రితం చేస్తే మనకి దాదాపుగా 84 లక్షల రకాల జీవరాశులు వస్తున్నాయి. కాబట్టి మనం జన్మతః ఒక విధమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాం. కాబట్టి ఆ స్వభావాన్ని అనుసరించి మన యొక్క స్వభావాన్ని ఏ విధంగా వినియోగిస్తే మనం మన జీవిత లక్ష్యాన్ని సాధిస్తాం. మన జీవిత లక్ష్యం ఏమిటి? కృష్ణ ప్రేమ, భగవద్ధామానికి తిరిగి వెళ్ళడం.
అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటి? మనకి ఏదైతే స్వభావం ఉందో ఆ స్వభావాన్ని మనం భగవత్ సేవలో వినియోగించాలి. ఆ విధంగా మనం పవిత్రులం అవుతాం, మనం ఉన్నత గతి సాధిస్తాం. అందుకే సాధారణంగా అర్థం చేసుకోవడం కోసం బ్రాహ్మణులు సత్వగుణంలో ఉంటారని, క్షత్రియులు రజోగుణంలో ఉంటారని, వైశ్యులు రజస్తమ గుణాల్లో ఉంటారని, శూద్రులు తమో గుణంలో ఉంటారని చెప్పబడింది కదా. కాబట్టి ఆయా వర్ణములలో ఎవరైతే జన్మించడం జరిగిందో వారు ఏ విధమైనటువంటి కార్యాలు చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి బ్రాహ్మణుడైతే యజన్యాజన్ పఠన్ పాఠం దాన ప్రతిగ్రహణ అనేటువంటివి చెప్పబడ్డాయి. యజన్యాజన్ అంటే యజ్ఞం చేయడం, యజ్ఞం చేయించడం. పఠన్ పాఠన్ అంటే అతడు శాస్త్రాన్ని పఠించడం, ఇతరుల చేత పఠింపజేయడం. దాన ప్రతిగ్రహణ చూడండి, దానం ఇవ్వడం మళ్ళీ తీసుకోవడం. ఈ 3 చెప్పబడ్డాయి, ఈ 6 చెప్పబడ్డాయి. క్షత్రుడికైతే మనకి చెప్పబడింది, క్షత్రుడికి ఏం చెప్పబడింది? శౌర్యం తేజో ధృతిర్ధాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానం ఈశ్వర భావం క్షత్రం కర్మ స్వభావజం అని చెప్పారు. శౌర్యము అంటే ఏంటంటే ఫిగర్ అనమాట, చాలా వీరత్వంతో పోరాడడం. కాబట్టి ఆ ధైర్యాన్ని కలిగి ఉంటాడు క్షత్రుడు. శౌర్యం తేజో ధృతి అంటే కృతనిశ్చయాన్ని కలిగి ఉంటాడు. తన యొక్క అంటే రాజ్యాన్ని గెలుచుకునేంత వరకు, శత్రువుని నాశనం చేసేంత వరకు నిద్రపోవడం. దాక్ష్యం అంటే దక్షత కలిగి ఉంటాడు, ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. యుద్ధే చాప్య పలాయనం, యుద్ధం చేసే అవకాశం వచ్చినప్పుడు పలాయనం చిత్తగించడం. దానం ఇచ్చేటువంటి గుణాన్ని కలిగి ఉంటాడు. ఈశ్వరభావం అంటే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు అని చెప్పారు. కృషి గోరక్షా వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. కృషి అంటే వ్యవసాయం చేయడం, గోరక్ష అంటే గో సంరక్షణ చేయడం, వాణిజ్యం అంటే ఈ రెండింటిపై వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటితో వాణిజ్యం చేయడం. ఇక పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం అని చెప్పన్నారు. ఇక పై 3 వర్ణాల వరకు పరిచర్య చేయడం అనేది శూద్రుని యొక్క స్వభావము అని చెప్పన్నారు. అందుచేత ఇక్కడ మనం చూస్తే ఇవి పురుష అనేటువంటి శబ్దం ఇక్కడ వాడారు కదా. సాధారణంగా ఈ 4 వర్ణాలు 4 ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవి పురుషులను ఉద్దేశించి, అందుకే శాస్త్రవాక్యాలన్నీ కూడా మనం చూస్తే పురుషుణ్ణి దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటివి. అయితే స్త్రీ ఏ పురుషుడితో సాంగత్యం చేస్తుందో ఆమె ఆ వర్ణానికి ఆశ్రమానికి చెందినదిగా చెప్పబడుతున్నారు. అంటే స్త్రీకి ఒకటే ఆశ్రమం ఏమిటి? గృహస్థాశ్రమం. స్త్రీకి వేరే ఆశ్రమాలు లేవు. అంటే బ్రహ్మచర్యం, వానప్రస్థం. అంటే వానప్రస్థం ఉంది, ఇది కూడా భర్త వానప్రస్థుడు అవుతాడు కాబట్టి సన్యాసం అనేది లేదు. బ్రహ్మచర్యం, సన్యాసం అనేటువంటివి లేవు, కేవలం గృహస్థ, వానప్రస్థ అనేటువంటివి ఉన్నాయి. మరి ఈ ధర్మము అంటే మొట్టమొదటిది ఏమిటి? పురుషార్థాల్లో అంటే ఒక పురుషుడు అంటే ఒక వ్యక్తి సాధించాల్సినటువంటి వాటిలో మొట్టమొదటిది ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పన్నారు. అంటే తన యొక్క సహజ స్వభావాన్ని అనుసరించి, అంటే నాకున్నటువంటి సహజ స్వభావానికి శాస్త్రాలు నన్ను ఏం చేయమని చెప్తున్నాయి. అదొక ఏ స్వభావం ఉన్నవాడిని ఏ విధంగా శాస్త్రం నిమగ్నం కమ్మని చెప్తుందో ఆ విధంగా నేను నిమగ్నం అయితే దానినే ధర్మాచరణ అని చెప్పంటాం. మరి ఆ విధంగా నిమగ్నం అయితే ఏమొస్తుంది మనకి అంటే అర్థం వస్తుంది. చూడండి, ధర్మం తర్వాత ఏంటి? అర్థం అంటే సంపద. ధర్మాచరణ చేస్తే సంపద వస్తుంది. మరి సంపద వస్తే ఏం చేయొచ్చు? మనం మన యొక్క కోరికలను తీర్చుకోవచ్చు. ధర్మ అర్థ కామ అని చెప్పాను. ఇక అంతిమంగా ఏమిటంటే మోక్షము. చూడండి, ఈ విధంగా కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించి అందులో కొన్ని తీరతాయి, కొన్ని తీరవు, కొన్ని తీరినా మళ్ళీ అనేక రకాల కష్టాలు పాలవలసి ఉంటుంది. ఇలా వ్యక్తి ఏం చేస్తారంటే మొత్తానికి అతనికి సాక్షాత్కారం కలుగుతుంది. అంతిమంగా అతడు ఏమనుకుంటాడు? లేదు, నేను పరబ్రహ్మంలో ఐక్యమైపోవాలనుకుంటాడు. అంటే చాలు, భోగించడానికి ప్రయత్నించింది చాలు, ఇప్పుడు భోగించడానికి ప్రయత్నించడం కాకుండా ఏకంగా భగవంతుడు అయిపోదాం అనుకుంటాడు, లేదా నిరాకార బ్రహ్మంలో లీనమైపోదాం అనుకుంటాడు. దాన్ని మోక్షం అంటే ముక్తి సాధించాలనుకుంటాడు. అంటే విసుగు వస్తుంది మనకి. సాధారణంగా ప్రతి వ్యక్తికి కూడా ఇవి చెప్పబడ్డాయి, చతుర్విధ పురుషార్థాలు అనేటువంటివి చెప్పబడ్డాయి. అయితే ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో ఈ 4ంటినే లక్ష్యంగా కలిగి ఉండి జీవించేటువంటి వాడిని, అంటే గృహమునందు జీవించేవాడిని గృహస్థుడు అని చెప్పి అంటారు. అలా కాకుండా కేవలం ధర్మ అర్థ కామమే 4వ దాని గురించి పట్టించుకోవట్లేదు అనుకోండి, వాడిని ఏమంటారు? గృహమేది అని చెప్పి అంటారు. ఇక్కడదే చెప్తున్నారు. ఒకడేమో గృహమేది అని పిలువబడతాగా, ఇంకొకడు గృహస్థుడు అని పిలువబడతాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ గృహమేది లక్ష్యం ఏమిటట? ఇంద్రియ భోగము కాగా
ఎందుకంటే లక్ష్యం ఏమై ఉండాలి? మోక్షమై ఉండాలి. చతుర్విధ పురుషార్థాల్లో చివరిది ఏమిటి? మోక్షం. అంటే ఈ ధర్మాన్ని కూడా అందుకే చూడండి, భాగవతం మొదటి స్కంధంలో చాలా చక్కగా మనకి ఏం చెప్తారంటే సూత గోస్వామి, ధర్మం ఆచరించడం వలన వచ్చినటువంటి అర్థం ఏదైతుందో దానిని కామము కోసము కాకుండా మోక్షం కోసం ఉపయోగించాలని చెప్తుంది భాగవతం. భాగవతానికి ఇతర పురాణాలకి ఏమిటి వ్యత్యాసం? భాగవతాన్ని ఎందుకని అమల పురాణం అన్నారంటే, ఇతర పురాణాల్లో ధర్మ అర్థ కామ మోక్షాల గురించి వివరించబడింది. అయితే రకరకాలుగా కోరికలను ఎలా తీర్చుకోవాలి వాటి గురించి కూడా మనకి వివరణలు ఉంటాయి. కానీ సూత గోస్వామి వారు ఏమంటారంటే, ఎవరైతే జీవిత పరమ లక్ష్యం గురించి తెలిసిన వాళ్ళు, మీరు కావాలంటే మీరు భాగవత మొదటి స్కంధం చదివితే చాలా చక్కటి శ్లోకాలు ఉన్నాయి అందులో. ఏమంటారంటే, ధర్మాన్ని ఆచరించినప్పుడు సహజంగానే అర్థం అనేది సిద్ధిస్తుంది. కానీ జీవితపు విలువను తెలిసిన వాడు ఏం చేయాలట అంటే, ఆ అర్థం అంటే ధర్మాచరణ వలన సిద్ధించినటువంటి అర్థాన్ని ఇంద్రియ భోగం కోసం కాకుండా దానిని మోక్ష సాధన కోసం వినియోగించాలి అని చెప్పంటారు. అదే ఒక వైష్ణవుడికి అంటే ఒక భక్తునికి ఒక అభక్తునికి మధ్య వ్యత్యాసం అనమాట. చాలా చాలా ముఖ్యమైన ఉపదేశం మనకి చెప్పబడింది. మరి గృహం ఏది అంటే ఎవరు? వీడి మోక్షం అనేది లేదనమాట. మోక్షం అవసరం లేదు. వీడి లక్ష్యం ఎంతవరకు అంటే కామం వరకే. ధర్మాన్ని ఆచరిస్తాడు అంటే శాస్త్రం చెప్పినట్టుగా వాడు నిమగ్నం అవుతాడు. ఈ యొక్క విద్యుత్ ధర్మాల్లో, వర్ణాశ్రమ ధర్మాలు నిమగ్నం అవుతాడు. అర్థం వస్తుంది. అర్థం వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తాడు? ఇంద్రియ భోగాన్ని వాడుకుంటాడు తప్ప ఇంకా అంతవరకే కానీ దానికి పైన ఆలోచించడం అనమాట. గృహం మీద లక్ష్యం ఇంద్రియ భోగము కాగా గృహస్థుని లక్ష్యం ఏమిటంటే ఆత్మానుభూతి. కానీ గృహస్థుని వాడు ఏం చేస్తాడు? ఆత్మానుభూతి. అయితే మోక్షము అని చెప్పన్నాం కదా. అయితే ఏ మోక్షం గురించి? ఇక్కడ మళ్ళీ రెండు రకాలు ఉన్నారు. మోక్షం అంటే మళ్ళీ ఇందులో నిరాకారవాదులు ఉన్నారు, స్మార్తులు లేదా నిరాకారవాదులు. వాళ్ళ లక్ష్యం ఏమిటంటే పరబ్రహ్మంలో ఐక్యం కావడం. కానీ వైష్ణవుని యొక్క లక్ష్యం ఏమిటి? భక్తుని యొక్క లక్ష్యం ఆ భగవంతుని యొక్క సేవలో నిమగ్నం కావడం అనమాట. ఆ విధంగా లక్ష్యం కలిగిన వాడిని ఏమంటారట? అతడిని గృహస్థుడు అని చెప్పి అంటారట. ఆత్మానుభూతి లక్ష్యం కలిగిన వాడు. మరి కపిల భగవానుడు ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోవాలనుకునే వాడి గురించి పలుకుతున్నాడట. ఎవరు ఉండిపోతారు ఈ భౌతిక ప్రపంచంలో? భౌతికమైనటువంటి కోరికలే తన జీవిత లక్ష్యంగా కలిగిన వాడు ఇక్కడే ఉండిపోతాడు. వాడు ఎక్కడికి వెళ్ళడం? ఆర్థికాభివృద్ధి కొరకు ధర్మాచరణము కావించి చూడండి ఏం చేస్తాడు? ముందు ధర్మం ఆచరిస్తాడు. ధర్మం ఆచరిస్తే ఏమొస్తుంది? ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. తర్వాత ఏం చేస్తాడు? ఆ ఆర్థికాభివృద్ధి ద్వారా వచ్చినటువంటి భౌతిక లాభాలను చివరగా ఇంద్రియములను సంతృప్తి పరుచుకున్నట్టు కోసం అతడు వాడతాడు. అదే అతను చేసేటువంటి ఏకైక పని. ఇదే పనిలో ఉంటాడనమాట. అంతకు మించి ఇంకేది కూడా కోరుకోడట. చూడండి, అలాంటి వాడు గొప్ప ధనవంతుడు అవడానికి జీవితాంతం కష్టించి పనిచేసి కావలసినంతగా తిని త్రాగుతాడు. అవుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే చార్వాక సిద్ధాంతం అని అంటారు. అందుకే చూడండి, వైదిక సంస్కృతిలో వైదిక సమాజంలో మనం చూస్తే అనేక రకాల ప్రవృత్తులు కలిగిన వాళ్ళు ఉండేవారు అన్నమాట. మళ్ళీ వీళ్ళందరికీ కూడా శాస్త్రమే ఆధారం. వీళ్ళందరూ కూడా శాస్త్ర నియమాలు పాటిస్తారు మళ్ళీ. కానీ శాస్త్ర నియమాలు పాటించడం ద్వారా వచ్చినటువంటి అంటే శాస్త్ర నియమాలను పాటించడం ద్వారా ఎలాంటి ఫలితాలను ఆశిస్తున్నారంటే ఏ ఫలితాలను ఆశించి శాస్త్రాన్ని అనుసరిస్తున్నారనే దాన్ని బట్టి రకరకాల వర్గీకరణలు చేపట్టారు. అందరూ మళ్ళీ ఇప్పుడు మాయావాదులు మాట్లాడినా, వైష్ణవులు మాట్లాడినా, లేకపోతే ఎవరు మాట్లాడినా మనకి షట్ దర్శనాలు అనేటువంటివి ఉన్నాయి. మనకి 6 రకాల దర్శనాలు ఉన్నాయి. కర్మ మీమాంస ఒకటి, అందులో మళ్ళీ తర్కం ఒకటి. గౌతమ మహర్షి తర్కాన్ని ఇచ్చాడు, జైమిని కర్మ మీమాంస ఇచ్చాడు, వ్యాసదేవులు వారు వేదాంత దర్శనాన్ని ఇచ్చారు, అలాగే కణాదుడు ఒక రకమైనటువంటి దర్శనాన్ని ఇచ్చాడు. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ షడ్ దర్శనాలు అంటే చూడండి, వేదం ఏదైతే ఉందో, వేద జ్ఞానం ఏదైతే ఉందో దాని యొక్క ప్రయోజనం ఏమిటి అనే దాని గురించి 6 రకాల ఋషులు 6 రకాలుగా చెప్పారు. ఈ 6 కూడా వారికి మూలం ఏమిటి? శాస్త్రమే, వేదమే వాళ్ళందరికీ కూడా ఆధారం. కానీ ఈ వేదాన్ని ఎందుకోసం వినియోగించాలనే విషయంలో 6 రకాల దర్శనాలు ఉన్నాయన్నమాట. అందుకే మనకి వేదం ఏమంటారు? ఏకం సత్యం అంటే సత్యం ఒకటే. విప్రాహ బహుదా వదంతి అని చెప్పన్నారు. కానీ విప్రులైనటువంటి వాడు వేదపాఠాత్ భవేత్ విప్రహ అని చెప్పన్నారు కదా. కాబట్టి వేద పఠనం చేసిన వాడిని విప్రుడు అని చెప్పంటారు. విప్రులు దాని గురించి రకరకాలుగా చెప్తారట.
కాబట్టి మనకి 6 దర్శనాలు ఉన్నాయి. 6 దర్శనాలు కూడా మనకి అంగీకరించబడ్డాయి శాస్త్రాల్లో. కానీ వేదాంత దర్శనం అనేది ఏదైతే వ్యాసదేవులు వారు ఇచ్చారో అది పరమోన్నతమైనటువంటిదిగా చెప్పకూడదు. అర్థమవుతుంది కదా? సో కాబట్టి చారవాకుడు ఇచ్చింది ఒక రకమైన నాస్తిక సిద్ధాంతం తీసుకుంటాడు, రకరకాలుగా ఉన్నారనమాట. కాబట్టి ఈ వర్గం వాళ్ళు ఏం చేస్తారట, వాళ్ళు కూడా శాస్త్ర నియమాలను అనుసరిస్తారు. దేనికోసం అంటే ఆర్థిక అభివృద్ధి కోసం. అంతకుమించి వాళ్ళు ఏం కోరుకోరు, కావలసినంతగా తిని త్రాగుతారు. అయితే ఈనాటి సమాజానికి ఆ సమాజానికి ఏమిటి తేడా? మనం చూస్తే రావణాసురుడు, కుంభకర్ణుడు, లేకపోతే ఈ అసురులు ఎవరైతే ఉన్నారో, మీరు చూస్తే రాక్షసులు అసురులు ఎవరైతే ఉన్నారో శాస్త్రాలు పురాణాల్లో, వాళ్ళందరూ శాస్త్రబద్ధంగానే జీవించేవారు కదా. చూడండి, రావణాసురుడు శాస్త్రబద్ధంగా జీవించేవాడు, యజ్ఞయాగాదులు చేసేవాడు. వీళ్ళందరూ కూడా శాస్త్రబద్ధంగా జీవించిన వాళ్ళే. ఎవరెవరినైతే అసురులందరినీ కూడా భగవంతుడు సంహరించాడో, అంటే ఇప్పటి నిర్వచనం ప్రకారం చెప్పాలంటే వాళ్ళందరూ కూడా సోకాల్డ్ హిందూస్ అనమాట. అర్థమవుతుంది కదా? అంతేగాని భగవంతుడు ఏమి ఆ కాలంలో అన్యమతస్థులను చంపడానికి అవతరించరా? రావణాసురుడు ఏమన్నా అన్యమతస్థుడా? అతన్ని కూడా పూజించేవాళ్ళు ఉన్నారు ఈ రోజు, లేదా ఉన్నారు. దక్షిణాదిలో తమిళనాడు వెళితే రావణాసురుడిని పూజించేవాళ్ళు ఉన్నారు. రావణాసురుడు గుడి కట్టారు, రావణ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నారు. ఈ రోజు సినిమాలు కూడా తీస్తున్నారు అనమాట. రావణాసురుడు హీరోగా పెట్టి రామాయణం ఎలా ఉంటుంది చూడండి, ఆ విధంగా. మరి వీళ్ళందరూ కూడా వైదిక సంస్కృతిని అనుసరించిన వాళ్ళే, కానీ వాళ్ళ లక్ష్యం ఏమిటి? లక్ష్యం వేరు. అంటే ఆనాటి అసురులకి ఈనాటి అసురులకి తేడా ఏమిటంటే, ఆనాటి అసురులు కూడా కీర్తింపబడ్డారు శాస్త్రాల్లో, ఎందుకంటే వాళ్ళు శాస్త్రాన్ని ఆచరించారు కాబట్టి. కానీ ఈనాటి అసురులు ఎవరైతే ఉన్నారో, అంటే దాదాపుగా ప్రతి వ్యక్తి ఇక్కడ ఈనాటి అసురులు అంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ధర్మాన్ని కూడా ఆచరించకుండా అర్థము కామమే వీళ్ళ ఏకైక లక్ష్యం అనమాట. అంటే పూర్వం ఉన్నవాళ్ళు కేవలం తోకని మాత్రమే కత్తిరించేవారు. అంటే తల ఉండేది, ధర్మం అర్థం కామం 3 ఉండేవి. ఇప్పుడేమిటి, ధర్మం ఎవరికి అక్కర్లేదు, మోక్షము ఎవరికి అక్కర్లేదు, కావాల్సిందల్లా ఏమిటి? అర్థం కావాలి, కామం కావాలి. మరి ఇదే సిద్ధాంతం చెప్పండి, ఇదే సిద్ధాంతం కాదు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే అందరూ కూడా ఏ తత్వవేత్తను అనుసరిస్తున్నారు? అందరూ కూడా చార్వాకుని అనుయాయులు అన్నమాట. ఇప్పుడు అందరూ అంతే కదా, చార్వాకుని అనుయాయులు అందరూ. చార్వాకుడు ఏమంటాడు? రుణం కృత్వా కృతం బిభేత్ అని చెప్పంటాడు. అప్పు చేసైనా సరే నెయ్యి తాగండి అంటాడు, అంటే ఎంజాయ్ చేయండి అని చెప్పేది. ఇంకా ఆయన ఏదో విస్కీ లేకపోతే ఇంకోటి ఏదో తాగని చెప్పాల. ఆయన ఏమన్నాడు? కృతం బిభేత్ అన్నాడు. భస్మీపటలస్య దేహస్య కుతో పునరాగమనం భవేత్ అన్నాడు. శరీరం దగ్ధమైపోయిన తర్వాత మళ్ళీ ఎవడు తిరిగి వస్తాడో ఎవడు రాడో అవన్నీ ఎవడు చూడొచ్చు. కాబట్టి అప్పు అయినా చేయి, దొంగతనం చేయి, లేదా అడుక్కో, మొత్తానికి డబ్బు సంపాదించు, ఇంద్రియ భోగం చేయి. అదే ఈనాటి మతం అన్నమాట. అందరూ కూడా చారవాకుని అనుసరిస్తున్నారు. ఎందుకంటే ఎవడో ధర్మం అవసరం లేదనమాట. ధర్మం ఎవరికి కావాలండి? ఏదో రకంగా సంపాదించండి, అది ఇప్పుడు విషయం. ఏదో పుణ్యకార్యమునకు కొంత దానమొసగి. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పింది ఎవరి గురించి అంటే కర్మిష్ఠుల గురించి చెప్పారు. మనం సాధారణంగా వ్యవహారికంలో ఏమంటామంటే వాళ్ళు కర్మిష్ఠులు అండి అంటాం, ఇంగ్లీష్లో కర్మీస్ అని చెప్పి అంటారు. కానీ వాస్తవానికి వైదిక పరిభాషలో కర్మిష్ఠులు అంటే ఎవరు తెలుసా? వైదిక పరిభాషలో కర్మిష్ఠులు అంటే ఎవరైతే వేదంలో ఉన్న కర్మకాండని అనుసరిస్తారో వారిని కర్మిష్ఠులు అంటారు. కర్మిష్ఠి అంటే కామ్యకర్మలు చేసేటువంటి వాళ్ళని, కామ్యం చేసేటువంటి వాళ్ళని కర్మిష్ఠులు అంటారు వాస్తవంగా. అంటే వాళ్ళ జీవిత లక్ష్యం ఇంద్రియ భోగం. కానీ ఎలా ఇంద్రియ భోగం పొందాలనుకుంటారు? శాస్త్రబద్ధంగా. ఇప్పుడున్నటువంటి సమాజంలో మనం ఏమంటాం? వీళ్ళంతా కర్మీలండి అంటాం. కర్మీలు ఎవడు లేడు ఇక్కడ, అందరూ వికర్మీలు ఎక్కువ ఉన్నవాళ్ళు అంటారు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఉన్నవాళ్ళు కర్మిష్ఠులు కాదు వీళ్ళు. ఎందుకని? వాళ్ళు ఏమి కర్మకాండను అనుసరించడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి తోచిన విధంలో వాళ్ళు అంతా వికర్మ చేస్తూ ఉన్నారు అనమాట. వికర్మీలు అనమాట వీళ్ళంతా. కానీ ఇక్కడ భాష్యంలో చెప్పేది కర్మిష్ఠుల గురించి చెప్తున్నారు. ఏం చేస్తారట వాళ్ళు? ఏదో పుణ్యకార్యమునకు కొంత దానమొసగి అతడు తదుపరి జన్మమున స్వర్గలోకాది ఉన్నత లోకములకు పోవునే కానీ నిరంతర జన్మ మృత్యువులను మాత్రం ఆపగలడు.
పూర్వం ఉన్నవాళ్ళు ఏం చేసేవారట, ఏదో పుణ్యకార్యాలు చేసేవారట, చేసి మరణించిన తర్వాత వాడి యొక్క ఉద్దేశం ఏమిటంటే చూడండి, అంటే వాడు దానం ఇస్తున్నాడని మనం అనుకుంటాం, కానీ వాడేమనుకుంటున్నాడు, నేను అమౌంట్ ఇక్కడిచ్చి అక్కడ వడ్డీతో సహా తీసుకుంటాను. ఎక్కడ? స్వర్గంలో. ఇక్కడ 1000 రూపాయలు ఇస్తాను, కానీ అక్కడికి వెళ్ళి నేను 10 లక్షలు ఎంజాయ్ చేస్తాను. వాడు ఆ రకంగా ఆలోచిస్తాడు. రకరకాల ఇప్పుడు చూడండి అనేక ఆఫర్లు వచ్చేసినాయి కదా. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి, 1 కోటి రూపాయలు లాభాన్ని పొందండి. వాళ్ళు అలా ఆలోచిస్తారనమాట. కాబట్టి అదేమో ఇప్పుడు నేను కనుక ఇస్తే, అదే నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ గోదానం ఇస్తే అక్కడ వైతరిణి నది దగ్గర నన్ను ఆవు తోక పట్టుకొని నేను వైతరిణి నదిని దాటుతాను. ఉద్దేశం అదనమాట. అంటే గోదానం చేయడంలో అనేక దృక్పథాలు ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఇక్కడ కర్మిష్ఠుల యొక్క దృక్పథం గురించి చెప్తున్నాను. అందరూ అదే దృష్టితో ఇస్తారని కాదు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారు. కానీ ప్రస్తుతం ఉన్నవాళ్ళు అలాంటివి కూడా లేదు. ప్రస్తుతం ఉన్నవాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు ఇస్తే ఇప్పుడే ఎంజాయ్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు దానం ఇచ్చారంటే నాకు ఇప్పుడే ఎంజాయ్ చేయాలి. అప్పుడు దాకా ఎవడుంటాడు? మనం చూస్తుంటాం బయట ఈ వినాయక చవితి కార్యక్రమాలు. ఇప్పుడు మళ్ళీ దసరా ప్రారంభమైంది. దానికి చాలామంది విరాళాలు ఇస్తుంటారు. విరాళాలు ఇచ్చి వాళ్ళే మళ్ళీ దానికి ఊరేగింపులో తప్పదాకి డ్యాన్సులు ఇస్తుంటారు. ఎక్కడో ఎంజాయ్ చేయడం గురించి ఎవరికి ఎందుకండి, మన కళ్ళ ముందే మనం ఎంజాయ్ చేయాలి. తరచుగా విరాళాల సేకరణలో తదనంతర ఫలితాల గురించి కాకుండా తత్కాల ఫలితాల గురించి ఇప్పుడు కూడా ప్రచారం జరుగుతుంది. అంతే కదా, మన కృష్ణ చైతన్య సంఘంలో కూడా విరాళాలు సేకరించాలంటే వాటికి కూడా ఏదో ఒక, అంటే ఇదే ఇహలోకంలోనే వచ్చే ఫలితాలు ఏమిటో చెప్పాలి. బెనిఫిట్స్ ఏమిటంటే, సరే మీకు డొనేషన్ ఇవ్వాలా, డొనేషన్ ఇస్తే మాకు వచ్చే బెనిఫిట్ ఏంటి మనం చెప్పాలంటే, మీరు మాకు డొనేషన్ ఇచ్చారనుకోండి, మీకు విఐపి ఇన్విటేషన్ ఇస్తాం, లేకపోతే మీకు ఏమంటారు కానీ విఐపి ట్రీట్మెంట్ ఇస్తాం, లేకపోతే మీ పుట్టినరోజున మేము ఏదో గోత్రనామాలు చదువుతాం, లేకపోతే మీరు ఇచ్చిన డొనేషన్కి ఒక పెద్ద పేరు వేస్తాం, లేకపోతే మీరు ఉత్సవాలకు వచ్చినప్పుడు మీకు విఐపి పార్కింగ్ ఇస్తాం, లేకపోతే మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం. కానీ భగవద్గీతలో మనం చూస్తే 17వ అధ్యాయంలో ఆ విధంగా ఏదో ఒక ఫలితాన్ని ఆశించి ఇవ్వబడేటువంటి దానాన్ని అది రజోగుణంలో ఉన్నటువంటిదిగా చెప్పబడింది. అంటే చివరికి కలియుగంలో ప్రచారం చేయడంలో కూడా మనం సత్వగుణంలో ప్రచారం చేయలేనటువంటి పరిస్థితి అన్నమాట. అంటే ఏదో ఒక బెనిఫిట్ చూపించకపోతే ఎవడో ఏం లేదు, కానీ ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి ఏ కార్యం చేసినా అది రజోగుణంలో ఉండే చేసినటువంటిదిగా పరిగణించబడుతుంది. కాబట్టి జనం అందరూ కూడా ఏమిటంటే, చాలామంది మనకి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘానికి కూడా, ఇస్కాన్కి కూడా చాలామంది విరాళాలు ఇస్తుంటారు. వాళ్ళంతా కూడా ఏదో శాస్త్రం అర్థమై తర్కం అంటే మనకి ఇవన్నీ అర్థమై ఇచ్చేవాళ్ళని అనుకుంటే పొరపాటు. వాళ్ళేమి పరలోకంలో లభించే ఫలితాల గురించి ఆలోచించిస్తున్నారు అనుకుంటే పొరపాటు. చాలామంది ఇహలోకంలో లభించేటువంటి ఫలితాల కోసం ఇస్తుంటారు. చాలామందికి ఏంటంటే వాళ్ళకి అంత తత్వం అర్థం కాదు, అవన్నీ కూడా అవసరం. ఇస్కాన్ ఓకే మంచి సంస్థ, వీళ్ళకి ఇస్తే వీళ్ళని సద్వినియోగపరుస్తారు. అదేవిధంగా మనకు కూడా కొన్ని కావాల్సినటువంటివన్నీ కూడా వస్తాయి. ఈ విధంగా ఆలోచించేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, అందుకే ఇలాంటి వాళ్ళందరినీ కూడా కృష్ణుడు మనకి 7వ అధ్యాయం భగవద్గీతలో మందలిస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు, అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం అంది. దేవాన్ దేవయజోయాంతి యాంతి మధ్యాజినోపిమా అని చెప్పుకుంటాడు. అంటే బుద్ధి లేనటువంటి వారు దేవతలను ఆశ్రయిస్తారు. దేనికోసం? తాత్కాలికమైనటువంటి ఫలితాలను పొందడం కోసం, తాత్కాలికమైనటువంటి ఫలితాలను పొందడం కోసం. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే చూడండి, స్వర్గలోకాలకు వెళ్ళాలనుకుంటాడే కానీ నిరంతర జన్మ మృత్యువులను మాత్రం ఆపగోరడు. భౌతిక అస్తిత్వంలోని దుఃఖమయ విషయములను అంతమొందింపగోరడు. అంతేగాని జన్మ మృత్యు జరావ్యాధి ఉంది, దాన్ని పట్టించుకోడు అనమాట. సరే నువ్వు భోగిస్తున్నావు, కానీ మళ్ళీ జన్మ మృత్యు జరావ్యాధి అనుభవించాలి కదా. కానీ వాడు అలా ఆలోచించాడు. అలాంటి వాడిని గృహమేది అని పిలవగలను అని చెప్పుకుంటున్నారు. మరి ఇక్కడ భాష్యంలో గృహమేది నిర్వచనం మనం చూసాము. మరి ఇప్పటి సమాజంలో ఉన్న వాళ్ళని గృహమేదులని పిలవచ్చా మనం? మీరేమంటారు చెప్పండి. ఇక్కడ భాష్యంలో చెప్పబడినటువంటి కేటగిరీ ఏదైతే ఉందో అది వాళ్ళకు ఒక టర్మ్ ఉంది శాస్త్రాలు, వాళ్ళకంటూ ఒక పదాన్ని కేటాయించారు గృహమేది అని. కానీ ప్రస్తుత సమాజంలో ఉన్న వాళ్ళని ఏమని పిలవాలి?
వాళ్ళకి పదం లేదనమాట. పదం లేదు అంటే మరి దీన్ని ఏ కేటగిరీలో పెట్టాలి? వీళ్ళని పశువుల స్థాయిలో పెట్టాలి. ఎందుకంటే మనకి శాస్త్రంలో నిర్వచనం ఒక లెవెల్ నుంచి ఇచ్చారు. నిర్వచనం శాస్త్రంలో మనకి కనీసం మానవ స్థాయిలో వ్యవహరించే వాడి దగ్గర నుంచి పైకి నిర్వచనాలు ఉన్నాయి. కానీ ఈ నిర్వచనాన్ని అనుసరించి చూస్తే ప్రస్తుత సమాజంలో ఉన్న వాళ్ళు గృహమేధులు కూడా కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే శ్రీల ప్రభుపాదులు ఏమన్నారంటే, ఏ మానవ సమాజంలో అయితే ఈ యొక్క శాస్త్రీయమైనటువంటి వర్ణ ఆశ్రమ విభజన అనేది ఉండదో అది పశు సమాజము అని చెప్పన్నారు. కాబట్టి మనం వ్యవహరించేది అంటే ఇది చాలా వివాదాస్పదమైన అంశం కావచ్చు. ఎవడన్నా దీన్ని మళ్ళీ కట్ చేసి చూడండి అందరినీ పశువులను తిరుగుతున్నారు వీళ్ళు అని చెప్పి అంటే అనొచ్చు. బట్ ఏం చేస్తాం, మనం ఇక్కడ చర్చించాలి కదా శాస్త్రాన్ని. కాబట్టి ఏం చేస్తాం, మరి ఇది పశు సమాజంతో మనం వ్యవహరిస్తున్నామని చెప్పుకోవాలి. కృష్ణ చైతన్యంలోకి రాకముందు మరి దాదాపుగా అందరూ కూడా పశు నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే. అదే కదండి, వినేవాళ్ళు కొంతమంది ఉన్నత స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కానీ నేను మాత్రం పశు స్థాయి నుంచి వచ్చినటువంటి వాడిని. ఆ మాత్రం ఇది చెప్పగలను. కాబట్టి మనం ఇందులో ఏమి విమర్శించడం లేదనమాట. మనం కూడా ఆ స్థితి నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. మిగిలిన వాళ్ళని కూడా ఈ స్థితికి తీసుకురావాలి క్రమక్రమం. కాబట్టి ఈ గృహమేధి అనేటువంటి పదాన్ని కూడా మనం ప్రస్తుత సమాజంలో ఉన్న వాళ్ళకి మనం వాడలేము. ఇది అర్థం చేసుకోవాలి. ఇక తర్వాత ఖండికలో రెండవ ఖండికలో ఏం చెప్తున్నారు ప్రభుపాద? గృహమనందు భార్య సంతానము బంధువులతో జీవించుచున్న వారి ఎడ ఆసక్తిని కలిగి ఉండని వాడే గృహస్థుడు అని చెప్పుకుంటున్నారు. ఇక్కడేమంటున్నారు? భార్య సంతానం బంధువులతో జీవిస్తుంటాడట, కానీ వారి ఎడ ఆసక్తి కలిగి ఉండని వాడు గృహస్థుడు అని చెప్పుకుంటున్నారు. అంటే ఏంటి? గృహంలో ఉన్నాడు, ఏదో పేరుకి ఉన్నాడు తప్ప అక్కడ దాని పట్ల అంటే తన యొక్క కర్తవ్యంగా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చేస్తాడు. అంటే అతనికి తత్వతః ఏం చేయాలో తెలుసు, తత్వతః అవగాహన ఉంటుంది. కాబట్టి ఒక గృహస్థుని వలె వ్యవహరిస్తున్నప్పటికీ, అంటే ఒక వివాహితుడైనటువంటి వ్యక్తి కుటుంబ జీవనంలో ఉంటున్నప్పటికీ అతనికి తత్వం అంతా తెలుసు అనమాట. వాస్తవానికి ఇది కాదు, ఇదంతా కూడా వాస్తవం కాదు, ఇదంతా కూడా మాయ, ఇదంతా కూడా మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ. సరే, మన యొక్క కర్మానుసారం మనం అనేక రకాలైనటువంటి కర్మబంధనాల్లో ఉన్నాం. ఈ యొక్క జ్ఞానం అతడికి ఎప్పుడు ఉంటుంది కాబట్టి అతడు కేవలం శ్రవణ కీర్తనల్లో అంటే భగవత్ సేవలోనే రమిస్తూ ఉంటాడు, భగవత్ సేవలోనే ఆనందాన్ని పొందుతుంటాడు. కానీ మిగతా వ్యవహారాలు ఎలా చేస్తూ ఉంటాడంటే యాంత్రికంగా జరుగుతుంటాయి అన్నమాట. అంతే. సరే, మరి భార్య ఉంది కదా, మరి పోషించాలి, పిల్లలు ఉన్నారు కదా, మనం చదివించాలి కదా, ఆ విధంగా యాంత్రికంగా చేస్తుంటాడు అనమాట. అంటే మానసికంగా అతనికి ఆ కార్యాల పట్ల ఆసక్తి ఉండదు, కానీ తన యొక్క బాధ్యతగా వాటిని నిర్వర్తిస్తూ ఉంటాడు. సన్యాసి అగుటకు బదులు గృహస్థ జీవనమునే గడప ఇష్టపడినను ఆత్మానుభూతిని బడయుటే లేదా ప్రామాణికమగు కృష్ణ భక్తి భావనా స్థితికి అరుదించుటే అతని ముఖ్య లక్ష్యము. అది రెండింటిలో నీకు ఏది కావాలంటే ఇది ఎన్నుకున్నాడట. ఏమి ఎన్నుకున్నాడు? గృహస్థ జీవనాన్ని ఎన్నుకున్నాడు. కానీ అతని యొక్క లక్ష్యం ఏమిటని చెప్తున్నారు? కృష్ణ భక్తి భావనా స్థితికి చేరుకోవడమే అతని ముఖ్య లక్ష్యము. కాబట్టి అతడు ఎలా ఆలోచిస్తారంటే, సరే వీలైనంత త్వరగా మనం ఈ యొక్క బాధ్యతలన్నింటినీ కూడా మనం నిర్వర్తించి త్వరగా మనం ఏం చేయాలి? కేవలం భగవత్ సేవ చేసేటువంటి ఆశ్రమానికి వెళ్ళాలి అని ఆలోచిస్తాడు. ఎప్పుడు సమయం ఉన్నా సరే ఏం చేస్తాడు అతను? శ్రవణం కీర్తనం చేయడానికి మనం ఆ విధంగా నిమగ్నమై ఉంటాడు. కానీ ఇక్కడ కపిల భగవానుడు గృహమేధుల గురించి చెప్తున్నాడు ఈ శ్లోకంలో. లౌకికముగా పురోగతి చెందిన జీవితమే వారి లక్ష్యం. లౌకికంగా అంటే ఈ లోకంలో పురోగతి సాధించాలి. మరి ఈ లోకంలో అత్యున్నత స్థాయి ఏమిటి? లిమిట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఏమిటి? ఈ భౌతిక ప్రపంచం బ్రహ్మలోకం వరకు వెళ్ళొచ్చు. బ్రహ్మలోకం వరకు వెళ్ళొచ్చు. మరి శాస్త్రాలు చెప్తున్నాయి ఏమిటంటే, వాస్తవానికి మనం అందరం కూడా భౌతిక ప్రపంచానికి పతనం చెందినటువంటి జీవి మొట్టమొదట బ్రహ్మపదమని పొందుతారట. అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు అందరం కూడా మనం పూర్వం బ్రహ్మపదంలో ఉన్నవాళ్ళమే శాస్త్రరీత్యా చూస్తే. కాబట్టి మనం అందరం కూడా మాజీ బ్రహ్మలం అనుకుంటాం. చాలామంది పాపం ఏమిటది, నాకు ఏ సర్టిఫికేట్ లేదే, నాకు ఏమంటారు, నాకు ఏ డిగ్రీ లేదని బాధపడేవాళ్ళు ఉన్నారు. కానీ బై డిఫాల్ట్
ప్రతి ఒక్కడు కూడా వాడు ఎంత దరిద్రుడైనా సరే ఇంటి బయట ఒక నేమ్ ప్లేట్ పెట్టుకోవచ్చు అనమాట. అప్పారావు బ్రాకెట్లో మాజీ బ్రహ్మ అని చెప్పి అందరికీ పెట్టుకోవచ్చు అనమాట. మరి అందులో ఒకడు ఒక తల బ్రహ్మ, ఒకడు 2 తలల బ్రహ్మ, ఒకడు 4 తలలు, 4,000 తలలు, 4 లక్షల తలలు ఉండుండొచ్చు కదా, చెప్పలేం. మరి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరెవరు ఎన్ని తలలు ఉన్న బ్రహ్మ అయి ఉండొచ్చు, అదే తెలుసు. కాబట్టి అదే వారి యొక్క లక్ష్యం. యజ్ఞము, దానము, సత్కర్మల ద్వారా వారు వాటిని సాధించరు. అంటే వీళ్ళు చేసేవన్నీ కూడా రజోగుణంలో యజ్ఞం చేస్తారు, రజోగుణంలో దానం చేస్తారు, రజోగుణంలో సత్కర్మ చేస్తారు. మరి మనం భగవద్గీతలో చూద్దాం ఒకసారి. మనకి 17వ అధ్యాయంలో మనకి సందర్భం వచ్చింది కాబట్టి సత్వగుణంలో చేసేటువంటి దానం, యజ్ఞం ఇవి ఎలా ఉంటాయి, రజోగుణంలో ఏ విధంగా ఉంటాయి అనేది సందర్భానుసారంగా ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాను. భౌతిక లాభాలను ఆశించకుండా కేవలము భగవంతుని కొరకే మానవులచే దివ్యమైన శ్రద్ధతో చేయబడే 3 రకాల తపస్సులు సాత్విక తపస్సు అనబడతాయి. ఏమిటా 3 రకాలు అంటే శరీరంతో చేసేవి, మనసుతో చేసేవి, వాక్తో చేసేవి. అవి ఏమిటో చూద్దాం. 14వ శ్లోకం, 17వ అధ్యాయం 14వ శ్లోకం. అందులో ఏం చెప్తున్నాడు చూడండి. దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే అని చెప్పబడింది. భగవంతుణ్ణి, బ్రాహ్మణులను, గురువును, తల్లిదండ్రుల వంటి పెద్దలను పూజించడం, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనేవి శారీరక తపస్సుట. ఇవి శరీరంతో చేసేటువంటి తపస్సులు. ఏమిటవి? భగవంతుణ్ణి పూజించాలి, బ్రాహ్మణులను పూజించాలి, గురువును పూజించాలి, తల్లిదండ్రులను పూజించాలి. ఇక్కడ పూజ అంటే గౌరవించడం అనేటువంటి అర్థం వస్తుంది అన్నమాట. అలాగే శుచిత్వము అంటే పరిశుభ్రత, సరళంగా జీవించడం, బ్రహ్మచర్యం, అహింస ఇవన్నీ కూడా శారీరక తపస్సు అంటారు. ఆ తర్వాత చూడండి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అన్నారు. సత్యమైనవి, ప్రియమైనవి, లాభకరమైనవి, ఇతరులకు కలతను కలిగించనివి అయిన మాటలను పలకడం, ఇదేగాక నిత్యము వైదిక శాస్త్రాలను చదవడం, ఇవి వాచిక తపస్సులో ఉన్నాయి అని చెప్పన్నారు. అందుకే మనం చెప్తాం, ఒక వ్యక్తి కృష్ణ చైతన్యవంతుడైతే అప్రయత్నంగానే అతడు ఈ 3 రకాల తపస్సులు నిమగ్నం అవుతాడు. అవునా కదా? చూడండి, శారీరక తపస్సులు చెప్పారు. మనం భగవంతుని పూజిస్తున్నామా లేదా? అలాగే బ్రాహ్మణులను, వారిని కూడా పూజిస్తున్నాం, గురువును పూజిస్తున్నాం, మరి తల్లిదండ్రుల వంటి పెద్దలను పూజించాలి. అందుకే మనం ఎప్పుడైనా సరే తల్లిదండ్రులని అంటే ఇప్పుడు ఇందులో అనేక రకాల ఆశ్రమాలు వాళ్ళు ఉంటారు. ఒకవేళ మన బ్రహ్మచారులు మరి వాళ్ళు కనుక ఎప్పుడైనా తల్లిదండ్రులను చూడడానికి వెళ్ళినప్పుడు లేదా వాళ్ళు వెళ్ళి వచ్చినప్పుడు మనం వెంటనే వాళ్ళకి పాద నమస్కారం చేయాలన్నమాట. ఖచ్చితంగా అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకే పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి వారు కూడా ఇప్పుడు కూడా చెప్తారు, మన తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ మనం కలిసినప్పుడు వెంటనే తల్లిదండ్రులకి మనం ఏం చేయాలి, వాళ్ళ యొక్క పాదాలకు నమస్కారం చేయాలి. తర్వాత శుచిత్వం, మనకి మన సమాజంలో కనీసం 2 సార్లు స్నానం చేయాలి. బ్రాహ్మణులు, సన్యాసులు అయితే 3 సార్లు స్నానం చేయాలి. సరళ జీవనం అనేది ఉంది. బ్రహ్మచర్యం అనేది అందరికీ పాటించాల్సిందే. కృష్ణ చైతన్యంలో బ్రహ్మచారులు పాటించాలి, గృహస్థులు పాటించాలి. అంటే బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు ఖచ్చితంగా పాటించాల్సిందే. గృహస్థులు కూడా నియమబద్ధంగా వాళ్ళు కూడా బ్రహ్మచారులుగా పరిగణించబడతారు. ఇక తర్వాత చూడండి 15వ శ్లోకంలో ఏం చెప్పారో వాచిక తపస్సు గురించి చెప్తున్నారు. సత్యమైనవి, ప్రియమైనవి, లాభకరమైనవి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే లౌకికంగా సత్యమైనది ప్రియముగా ఉండదు లేదా లాభకరంగా ఉండదు. అంటే ఈ 3 ఒకటి ఉంటే ఒకటి కుదరదు అన్నమాట. సత్యము, ప్రియము, లాభకరం 3 ఏకకాలంలో అవ్వవు లౌకికంగా ఏ విషయం. కానీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అవి సత్యమైనవి, ప్రియమైనవి, లాభకరమైనవి. ఒక ఆధ్యాత్మిక విషయాలు తప్ప వేరే ఏవి కూడా ఈ కోవలో మనం పెట్టలేమన్నమాట.
సత్యము, ప్రియము, లాభకరం ఏకకాలంలో. ఇతరులకు కలతను కలిగించనివి, ఇవన్నీ కూడా దానికి వర్తిస్తాయి. ఆ మాటలను పలకడం. ఇదే కాక నిత్యము వైదిక శాస్త్రాలను చదవడం, అది వాచిక తపస్సులో ఉంటాయి. మరి మనకి ప్రతిరోజు మనం చూడాలి, మనం వాచిక తపస్సు చేస్తున్నామా లేదా ప్రతిరోజు. అందుకే మనకి శాస్త్రాధ్యయనం అనేది ఉంది. తర్వాత చూడండి, మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేత తపోమానసముచ్యతే అని చెప్పున్నారు. సంతృప్తి. సంతృప్తి అంటే ఏమిటి? ఉన్నదానితో సుఖంగా ఉండడం. సరళత్వము. సరళత్వం అంటే ముక్కుసూటి వ్యవహారం అనే అర్థం వస్తుంది. మౌనము అంటే ఏమిటి? భగవత్ సంబంధమైన తప్ప అన్యమైనటువంటి విషయాలు మాట్లాడకుండా ఉండడం. ఆత్మనిగ్రహము, స్వీయ అస్తిత్వాన్ని శుద్ధిపరచుకోవడం. దానికోసం అనేక కార్యక్రమాలు మనకు ఉన్నాయి. ఇవన్నీ కూడా మానసిక తపస్సులు అని చెప్పంటారు. తర్వాత ఈ మూడు ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో అవి సాత్విక తపస్సు అని చెప్పంటారు. ఇక తర్వాత 18వ చూడండి, సత్కారమాన పూజార్థం తపో దంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం అని చెప్పన్నారు. సత్కారము, గౌరవము, పూజలు పొందడానికి గర్వముతో చేయబడే తపస్సు రజోగుణములో ఉన్నదిగా చెప్పబడుతుంది. అది స్థిరము కానీ శాశ్వతము కానీ కాదు. దేనికోసం చేస్తారంటే కొంతమంది తపస్సు సత్కారం కోసం చేస్తారట. అంటే అందరి నుంచి మన్ననలు పొందడం కోసం. నేను నిర్జల ఏకాదశి చేశాను ప్రభు, గ్రేట్, వండర్ఫుల్. లేకపోతే నేను చాతుర్మాసం చేస్తున్నాను, నేను ఇలా చేస్తున్నాను. అదే ఒకసారి చెప్పుకుంటూ ఉంటాను అనమాట. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే వ్యక్తి తాను చేసే తపస్సు గురించి అవతల వాళ్ళకి చెప్పకూడదు. వాడు చేసే తపస్సు గురించి అవతల వాళ్ళకి డబ్బు కొట్టుకోకూడదు. ఇప్పుడు నేను అలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను, అంతలో ఇంతలో అలా చేస్తే ఏమవుతుంది? సత్కారం కోసం చేసినట్టు, లేదా గౌరవం కోసం చేసినట్టు, లేదా పూజలు పొందడానికి. గర్వంతో చేయబడే తపస్సు రజోగుణములో ఉన్నదిగా చెప్పబడుతుంది. మనం చూస్తే ఇవన్నీ చాలామంది బయట సమాజంలో చేస్తుంటారు ఈ విధంగా. దేనికోసం అంటే ఇవి పొందడం కోసం, సత్కారం, గౌరవం, పూజలు పొందడానికి. అది స్థిరము కానీ శాశ్వతము కానీ కాదు ఆ విధమైనటువంటి తపస్సు. తర్వాత స్వీయ హింసతో కానీ మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తప పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం అని చెప్పన్నారు. స్వీయ హింసతో కానీ, అంటే వాడిని హింసించుకుంటూ కానీ, ఇతరులను నశింపజేయడానికి కానీ, లేదా వారికి హాని కలిగించడానికి మూర్ఖత్వంతో చేసే తపస్సు తమో గుణములో ఉన్నదిగా చెప్పబడుతుంది. రాక్షసులు చేసేటువంటి ఇవన్నీ. వాడిని హింసించుకుంటాడు, లేదా ఇతరులను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, లేదా హాని కలిగించడానికి చేస్తూ ఉంటాడు. అలాగే మనం చూస్తే ఈ ఆధునిక సమాజంలో సైంటిస్టులు చేసేవి కూడా ఇలాంటి వాటిలో యాటమ్ బాంబులు కనిపెట్టడం, న్యూక్లియర్ వెపన్స్ కనిపెట్టడం, మారణాయుధాలు. ఇతరులను, అంటే వాడు చేసేటువంటి తపస్సు ఇతరులకు హాని కలిగిస్తుంది. తర్వాత 20వ శ్లోకం, దాతవ్యమితి యద్ధానం ధీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ దద్ధానం సాత్వికం స్మృతం అన్నారు. ప్రతిఫలవాంఛ లేకుండా సరైన సమయంలో సరైన ప్రదేశంలో యోగ్యుడైన వ్యక్తికి విధిగా ఇవ్వబడే దానము సత్వగుణములోనిదిగా భావించబడుతుంది అన్నారు. అంటే మళ్ళీ నాకేదో వస్తుంది అనేటువంటి వాంఛ లేకుండా సరైనటువంటి సమయంలో సరైన ప్రదేశంలో యోగ్యుడైనటువంటి వ్యక్తికి ఇవ్వాలి. అది సత్వగుణంలోనిదిగా భావించబడుతుంది. దురదృష్టవశాత్తు మరి మన యొక్క సంఘంలో కూడా ఏదైతే ఈ దానం ప్రోత్సహించబడుతుందో అది ఈ గుణంలో ఎక్కువగా ఉండదన్నమాట. ఎందుకంటే మనం ప్రతిఫలవాంఛతో చేయకపోయినా సరే మనకి గౌరవం వస్తే రావచ్చు, లేకపోతే లేదు, అది వేరే విషయం. అంటే మనకు దాన్ని కోరి స్వీకరించకూడదు, అది ఇక్కడ విషయం. 21వ శ్లోకం, ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్ధానం రాజసంస్మృతం అన్నారు. కానీ ఏదో ప్రతిఫలమును కోరుతూ, లేదా సకామ వాంఛతో, లేదా ఇష్టం లేకుండా ఇవ్వబడే దానం రజోగుణ దానంగా చెప్పబడుతుంది. ఏదో అంటే దాని గురించి మనం చెప్పుకున్నాం. ఏమొస్తాయి దానికి? ఏమిటి బెనిఫిట్స్ ఆఫ్ డొనేషన్ ఏమొస్తాయి దానికి? ఏదో మనం కూడా పెట్టాము. ఏం పెట్టాము దానికి? బ్రోచర్లో పెట్టాం కదా, పదం వాడాము దానికి. ఏంటది? బెనిఫిట్సా ఏదో సంథింగ్ ఏదో పెట్టాము.
ఆ? తీర్థయాత్ర చేసిన వాళ్ళకి ఆ. కాబట్టి ఏదో మొత్తాన్ని ఏదో ఒక ప్రతిఫలమును కోరుతూ లేదా సకాల వాంఛతో లేదా ఇష్టం లేకుండా ఇవ్వబడే దానము రజోగుణ దానముగా చెప్పబడుతుంది. చూడండి, ఇది ఎక్కువగా జరుగుతున్నటువంటిది. ఎక్కువ ఎందుకంటే కలిం సత్వహరం పుంసాం అని చెప్పన్నారు. కలియుగం అనేది మనిషిలో ఉన్నటువంటి సత్వగుణాన్ని హరిస్తుంది. కాబట్టి బై డిఫాల్ట్ ఈ ప్రపంచంలో ఉండేదల్లా ఎవరు రజస్తమ గుణాల్లో ఉన్నవాళ్ళు. కాబట్టి ఏం చేస్తాం, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని అసలు ఏదో రకంగా కృష్ణ చైతన్యంలో అనుసంధానం చేయడానికి ఒక్కోసారి ఇలాంటివి చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత 22లో చెప్పారు చూడండి, అదేశకాలే యద్ధానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తామ సముదాహృతం అన్నారు. అపవిత్రమైన ప్రదేశంలో తగని సమయంలో అయోగ్యులైన వ్యక్తులకు లేదా తగినంత శ్రద్ధా గౌరవం లేకుండా చేసే దానము తమో గుణములో ఉన్నదిగా చెప్పబడుతుంది. ఇది బాగా ఎక్కువ మనకి బయట చూసేది. బయట సమాజంలో ఇప్పుడు ఏవైతే జరిగేదంతా కూడా ఈ తామసికమైనటువంటి దానిలో పెడుతుంది అనమాట. కాబట్టి ఇవి సందర్భానుసారంగా మనం విషయాలు చూసాం. కాబట్టి వీళ్ళంతా ఏం చేస్తారంటే గృహమేధులు అంటే యజ్ఞములు, దానములు, సత్కర్మల ద్వారా వాటిని సాధించాలనుకుంటారు. మరి ఉన్నత స్థానాలను పొందినటువంటి అలాంటి వారు ఏం చేస్తారట, పుణ్య పరిపాకమునే వాడుతున్నామని తెలుసుకున్నందున పదే పదే ఇంద్రియ భోగ కర్మల యందు రతులగుదురట. అంటే వాళ్ళు ఏమంటారు, పుణ్యం చేద్దాం, ఇంద్రియ భోగం చేద్దాం, పుణ్యం చేద్దాం, ఇంద్రియ భోగం చేద్దాం, అంతే వీళ్ళ యొక్క వ్యవహారం. దీన్నే భక్త ప్రహ్లాదుడు ఏమన్నాడు, పునశ్చర్విత చర్వణానా నమిలినదే మళ్ళీ మళ్ళీ నమలడం. చూడండి, అంటే చూడండి బబుల్ గమ్ నవ్వుతుంటారు సార్. పూర్వం బబుల్ గమ్ తినేవాళ్ళం. ఆ బబుల్ గమ్ ఏమవుతుంది, ఆరంభంలో తీయగా ఉంటుంది కదా, ఆరంభంలో తీయగా ఉంటుంది, నవలగా నవలగా నవలగా. ఇది కూడా ఎందుకని కనిపెట్టారు తెలుసా? దీన్ని వెనుకున్నటువంటి ఆలోచన ఏమిటి, ఇలాంటిది కనిపెట్టడం. మౌత్ యోగా. దాని యొక్క విశేషం ఏమిటి చూడండి. ఈ వ్యాపారస్తులందరూ కూడా వీళ్ళు కూడా ఏమిటంటే మనిషి యొక్క మనస్తత్వాన్ని పరిశోధన చేస్తారనమాట. ఇప్పుడు గులాబ్ జామ్ ఉందండి, గులాబ్ జామ్ నోట్లో వేసుకుని నవ్వులుతూ 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 ఉంటే ఏముంటుంది, అంతసేపు నవ్వగలమా గులాబ్ జామ్ నోట్లో పెట్టుకుని? ఏం నవ్వుతారు, అందులో నవ్వితే లోపలికి వెళ్ళిపోతుంది కదా మీ యొక్క ఏమంటారు మీ ప్రమేయం లేకుండా లోపలికి వెళ్ళిపోతుంది. కానీ మనిషి ఏం కోరుకుంటాడు, లోపలికి వెళ్ళకూడదు, నోట్లోనే ఉండాలి, ఎక్కువసేపు తినాలి, అర్థం కదా. కానీ అలాంటిది వస్తువు ఏది లేదు సృష్టిలో. మరి అందుకే బబుల్ గమ్ నోట్లో పెట్టుకుని నవ్వులుతుంటే కాసేపు తీగా ఉంటుంది. మరి కాసేపు నవ్విన తర్వాత మరి ఏం చేయాలి, అది ఉండదు కదా. కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం కనిపెట్టారంటే బుడగలోదు నువ్వు నోట్లో వచ్చేది. ఏం చేయాలి, నోట్లో ఊరికి రసం లేకుండా నవ్వితే ఏం ప్రయోజనం దానివల్ల. కాబట్టి ఇది మార్కెటింగ్ టాక్టిక్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తారు, మార్కెటింగ్ టాక్టిక్ చూపిస్తారు. మీరు ఇది బబుల్ గమ్ తినండి, కాసేపు నవ్విన తర్వాత బుడగలు ఊరుకోండి. వాడు చెప్పాడు, వీడు విన్నాడు. చెప్పినవాడికి బుర్రలేదు, విన్నవాడికి బుర్రలేదు. అంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అందులో చెప్పండి? ఏమీ లేదు, కేవలం మార్కెటింగ్ టెక్నిక్ అన్నమాట. అంటే జనం ఎలా తయారంటే ఈ మార్కెటింగ్ చేసేవాళ్ళు, ఈ వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే సమాజాన్ని ఇప్పుడు ప్రోద్బలం చేస్తున్నారంట. ఇప్పుడు ఎవరు సూపర్ మార్కెట్ అనే అంశం ఎందుకు వచ్చిందంటే, మామూలుగా అయితే బయట ఇప్పుడు కూరగాయలు కావాలంటే కూరగాయల దుకాణం ఉంది, పాలు కావాలంటే పాల దుకాణం ఉంది, కిరాణా సరుకులు కావాలంటే కిరాణా దుకాణం ఉంది. అక్కడికి వెళ్ళినవాడు అదే కొంటాడు. కిరాణా కొట్టుకు వెళ్ళినవాడు వంకాయలు కొనాలి, బీరకాయలు కొనాలని అనుకోడు కదా, లేకపోతే ఇంకో ఏదో వస్తువు మీదకి దృష్టి పెడదు కదా. కాబట్టి ఈ సూపర్ మార్కెట్ అనే దాని యొక్క ఐడియా ఏంటంటే, వాడు ఒక వస్తువు కొనడానికి వచ్చి వాడికి అవసరం లేని 4 వస్తువులు కొనుక్కెళ్ళేలా డిజైన్ చేశాడు. ఇది వ్యాపార టెక్నిక్ అన్నమాట. కాబట్టి వాడికి ఏదో గుండె సూదు కావాలని వెళ్తాడు అందులో సూపర్ మార్కెట్లో. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వాడు పెడతాడు, గుండె సూదు కోసం వెళ్ళాడు వీడు, కానీ అక్కడ వాడు పెడతాడు సుత్తి కొంటే మీకు రెంచి ఉచితం, ఒక ఆఫర్ పెడతాడు. సుత్తి బొమ్మ వేసి ఉంటుంది అనమాట. సుత్తి పక్కన రెంచి, వాడికి ఇప్పుడు అవసరం ఉందా, లేదు. కానీ వాడేమన్నా అది ఎలాగో వెళ్ళాం కదా, ఆఫర్ పెట్టేటంటే లిమిటెడ్ ఆఫర్ అంటే పట్టుకెళ్ళిపోదాం. ఈ విధంగా వాడి చేత అవసరం లేనటువంటి వస్తువులన్నీ కొనిపిస్తారు. అదే మార్కెటింగ్ టెక్నిక్ అంటే. కాబట్టి ఈ బబుల్ గమ్ కూడా అదేనమాట. ఎవరికి ఆలోచన లేదు. తినే పదార్థం ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మన సంస్కృతిలో ఎప్పుడైనా ఒక పదార్థం తినడం, తింటూ మధ్యలో బుడగలు వదలడం ఉందా? చపాతీ తింటున్నాం, దోశ తింటున్నాం అనుకోండి, తిని కాసేపు ఉప్పుని ఎవరైనా బుడగొట్టారు. సో ఇవన్నీ ఏంటంటే మ్లేచ్చుల నుండి వచ్చేటువంటి ఆలోచన విధానం.
కాసేపు నవ్వులు, ఎప్పుడైతే తీపి అయిపోతుందో అప్పుడు గొడవలు. అది పరిస్థితి. కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటే పునఃపునశ్చర్విత చర్వణానా అంటే రసరహిత పిప్పినే వారు చప్పరించకూడదు. గొప్ప ధనవంతులు, సౌభాగ్యవంతులు అయినా సరే భౌతిక క్లేశములనే వారు మరల అనుభవిస్తూ ఉంటారు. ఎందుకని వాళ్ళకి సౌభాగ్యవంతుల భౌతిక అంటే ధనవంతుల సౌభాగ్యవంతుల కుటుంబాల్లో ఎందుకు వాళ్ళకి జన్మ వచ్చింది చెప్పండి? భగవద్గీత 6వ అధ్యాయం ప్రకారం సాధన చేసి పడిపోయి, ఎందుకంటే పూర్వజన్మలో వాళ్ళు ఎంతో కొంత చేశారు, వాళ్ళు చేయబట్టే కదా అవి వస్తున్నాయి. జన్మైశ్వర్య సుతశ్రీభి ఏదమాన మదఃకుమాన్ కుంతిదేవి చెప్తుందన్నమాట. ఉన్నత జన్మ, గొప్ప ఐశ్వర్యం, శ్రీ అంటే సౌందర్యం, శృత అంటే గొప్ప విద్య. ఈ 4 ఎందుకు వస్తాయంటే పూర్వజన్మలో పుణ్యకార్యాలు చేస్తూనే వస్తాయి. మరి అలా చేసిన వాళ్ళకి ఎందుకని కృష్ణుడు ధనవంతుల సౌభాగ్యవంతుల కుటుంబాల్లో జన్మనిస్తున్నాడంటే మళ్ళీ వాళ్ళు ధనం సంపాదించడానికి పని చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు పూర్వజన్మలో స్వామి చెప్పావు. చాలామందిని అడగండి, బాబు మీరు మందిరానికి రావచ్చు కదా, భగవద్గీత చదవచ్చు కదా, హరే కృష్ణ జపించవచ్చు కదా. వాడే ఉంటాడు, అబ్బాయి నాకు చాలా కష్టంగా ఉందండి, నాకు పొట్ట గడవడమే చాలా కష్టం, పూట గడవాలంటే కడుపు నుండి ఆహారం దొరకట్లేదు నాకు, కాబట్టి కష్టపడి పని చేయాలండి అంటాడు. సో ఆ సాగు చెప్పావు. అందుకే నువ్వు ఏదో మొత్తానికి ఏదో చేసావు, కింద మీద పడ్డావు, నీకు మళ్ళీ ధనవంతుల కుటుంబంలో వచ్చింది. ఎందుకు ఇచ్చాను నీకు ధనవంతుల కుటుంబంలో అంటే మళ్ళీ నువ్వు ఆ సాగు చెప్పకుండా ఉంటావు అంటే. కానీ వీడేం చేస్తాడు, వచ్చిన ధనాన్ని పెట్టుకుని మళ్ళీ ఇంద్రియ భోగరతులు అవుతాడు. అందుకే ఏం చేస్తారట, మరల అనుభవింతురు. అయినప్పటికీ అటువంటి జీవితములను మాత్రము వారు త్యజింపకూడదు, దాన్ని వదలాలనుకోరట. పుణ్యం చేస్తాడు అంటే ఇప్పుడు శుద్ధ భక్తి మాత్రం చేయడం అనమాట. వాడికి ఏ మోతాదులో ఎంజాయ్ చేయడానికి ఏ మోతాదులో భక్తి చేస్తే సరిపోతుందో ఆ మోతాదులోనే చేస్తాడు, కావాలని వాడు చేయడు. ఎందుకంటే అమ్మో మళ్ళీ వెళ్ళిపోతాం కదా భౌతికపరం నుంచి బయటికి, శుద్ధభక్తి చేస్తే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పంపించేస్తాడు. అమ్మో నేను అక్కడ ఇక్కడే ఉంటాడు. కాబట్టి ఎంతవరకు కావాలో అంతవరకు చేస్తాడు. అలాంటి వాడిని ఏమంటారు ఇక్కడ గృహమేధులు అని చెప్పుకుంటున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే చెప్పండి. ఒక నిమిషం, ఇక్కడ లైవ్ డౌట్ ఒకటి అడుగుతున్నారు, తర్వాత సైంటిస్టులు కూడా తపస్సు చేసినట్టుగా చెప్తున్నారు. ఏం తపస్సు వాళ్ళు చేసింది? ఇక్కడ సైంటిస్టులు కూడా తపస్సు చేసినట్టుగా చెప్తున్నారు. వాళ్ళు చేసే తపస్సు ఏమిటి అంటే, సైంటిస్టులు ఏవైతే రకరకాల పరికరాలు ఇవన్నీ కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారో అది కనుగొనడానికి వాళ్ళ నిద్రాహారాలు లేకుండా రోజులు గడుపుతారు. మీకు అర్థమవుతుంది కదా, దాదాపుగా వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోతారు. ఉదాహరణకి మీరు చూడండి, థామస్ ఆల్వా ఎడిసన్ అనేవాడు ఏం కనిపెట్టాడు? బల్బు కనిపెట్టాడు. వాడి చరిత్ర మీరు చూస్తే వాడు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి ఎన్నో బల్బులు చేసి పగలగొట్టి ఫలించగా ఏదో ఒకసారి వెలిగిందనమాట బల్బు. అర్థమవుతుంది కదా. వాళ్ళు సమయానికి తినడం కానీ, కొంతమంది తినడం కూడా తినరు అనమాట. అందుకే మీరు సైంటిస్టులు చూడండి, వాడు పరిశోధన చేసే ఎంతకాలం వాడు జుట్టు అంతా పెరిగిపోయి ఉంటుంది. వాళ్ళు కూడా ఋషుల్లాగే ఉంటారు. సైంటిస్టులు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే వాడికి మీరు పాతకాలం సైంటిస్టులు ఫోటోలు చూడండి, వాళ్ళకి ఎంత పెద్ద జుట్టు గడ్డం అన్నీ ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కళ్ళజోడు, సోడాపోతే కళ్ళజోడు లాంటివి పెట్టుకుని మొత్తం అలాగే దాన్ని ఇప్పుడు కూడా పరిశోధన చేస్తుంటారు. అది గొప్ప తపస్సు. అది వాళ్ళు కావాలంటే వెళ్ళి ఇంద్రియభోగం చేసి మిగతా వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఏదో సాధించాలి అది లోక వినాశకరమైనది ఏమి ఉండొచ్చు. అందుకే వాళ్ళు చేసే తపస్సుని తామసికమైనటువంటి అని చెప్పారు. చెప్పండి, ఇప్పుడు మీ ప్రశ్న ఏమిటి? లీలా మాధవ్. ఇప్పుడు మామూలుగా మీరు ఇందాక పెట్టిన కొంతమంది భక్తులు మీరు చెప్పేటువంటి జ్ఞానం అదంతా కూడా మనం వచ్చిన వాళ్ళకు కూడా కొంతమంది చెప్తా ఉంటారు వేరే వాళ్ళకి. వాళ్ళు వచ్చినప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, పర్వాలేదండి మేము కూడా చోట భక్తి చేస్తున్నాము, మేము కూడా అలాంటివి చేస్తున్నాం అని చెప్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు అంటే వాళ్ళ భక్తులు కూడా మనం లేదా తెచ్చినటువంటి సాంప్రదాయాలు లేదా ఉన్నటువంటి గురువులు వాళ్ళని కూడా మనం గౌరవించాలి. ప్రభు లేదు మన ప్రభుత్వాల వారు చెప్పేటువంటి ఆత్మకంగా ఉన్న వాళ్ళనే గౌరవించాలి, ఇదే కరెక్ట్ అని చెప్పి చెప్పాలి. చూడండి, వాళ్ళు ప్రామాణికమైనటువంటి సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నట్లయితే మనం దాన్ని హర్షించవచ్చు, ఇంకా శ్రద్ధగా దాన్ని చేయండి అని చెప్పవచ్చు. అంటే మన 4 సాంప్రదాయాలు ఉండరు ప్రభు వాళ్ళకి ఖచ్చితంగా ఉన్నప్పుడు వాళ్ళకి అసలు వారు పాటించేటువంటి పద్ధతి ఏ విధంగా అప్రామాణికమైనదో మనం వివరించవచ్చు భగవద్గీత ఆధారంగా.
అంటే మీరు ఇందా అన్నారు కదా ఒక డొనేషన్స్ తీసుకొచ్చేవాడు కానీ ఇచ్చేవాడు కానీ మేము అట్లా ఇచ్చినా రండి అని చెప్తే మేము కూడా చేస్తున్నాం అంటే చెప్పిన వాళ్ళు అలా చెప్తారు ఇప్పుడు అంటే మేము కూడా ఇట్లా మాకు తీసుకున్నాం అలా చేస్తున్నాం అది భక్తి చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉంటాం. అంటే అటువంటి వ్యక్తుల్ని ఎట్లా డీల్ చేయాలి అంటే వాళ్ళు ఎలా మనం వాళ్ళకి సరైన ఏ ఉద్దేశంతో మనం చేయాలి అనేది మనం వాళ్ళకి చెప్పచ్చు. 17వ అధ్యాయం ఇప్పుడు మనం చర్చించాం. అంటే దానం ఇస్తున్నాం అని అంటారు ఎవరు. ఉదాహరణకు ఇప్పుడు మన మందిరానికి వస్తారు, మనం చెప్పొచ్చు ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రచారం కోసం మీరు విరాళం ఇవ్వచ్చని మనం అడుగుతాం. కానీ వాళ్ళు ఏమంటారు, లేదండి మేము ఏదో పేద పిల్లలకి అన్నదానం చేస్తున్నాం అని అనొచ్చేవాళ్ళు. అప్పుడు మనం వెంటనే 17వ అధ్యాయం తీసి చూపించవచ్చు. దానం ఎవరికి ఇవ్వమని చెప్పారు? సరైనటువంటి ప్రదేశంలో సరైనటువంటి వ్యక్తులకు సరైన ప్రయోజనం కోసం. నువ్వు ఆహారం పెట్టావనుకో భౌతికమైనటువంటి ఒక వ్యక్తికి అది తెల్లరేటప్పటికి మలంగా మారిపోతుంది. కాబట్టి నువ్వు ప్రసాదానికి ప్రసాద వితరణ చేయడానికి నువ్వు అంతేగాని లౌకికమైన అన్నదానం చేయడం వల్ల ఏం ప్రయోజనం? అంటే లౌకిక ప్రపంచంలో పై కిందకి వెళ్తూ ఉంటావు. కానీ నువ్వు నీకు అవతల వాళ్ళకి కూడా ప్రయోజనం రావాలంటే నువ్వేం చేయాలి? భగవత్ ప్రసాదాన్ని ఇవ్వు. అంటే నువ్వు ఏం చేయాలనుకున్నా భగవత్ సంబంధమైనటువంటి కార్యాలే చెయ్యి. లేకపోతే ఏమవుతుంది? యజ్ఞార్థాత్ కర్మలోన్యత్ర లోకోయం కర్మబంధన. నువ్వు ఎంత అన్నదానం చేసినా సరే మళ్ళీ భౌతిక ప్రపంచానికి తిరిగి వస్తావు. అలా కాకుండా అన్న ప్రసాద వితరణ అనుకో. అన్నప్రసాదం అనేది కోటీశ్వరుడికి కావాలి, పేదవాడికి కావాలి, కళ్ళు ఉన్నవాడికి కావాలి, ముసలివాడికి కావాలి, స్త్రీలకి కావాలి, అందరికీ కావాలి. కాబట్టి అన్న ప్రసాదానికి నువ్వు విరాళం. ఊరికే నేనేదో బడికి వెళ్ళే పిల్లలకి అన్నదానం చేస్తున్నాను వాళ్ళకి ఇవ్వంటే అది మోసం చేయడం. సో మనం ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళు. హరే కృష్ణ. ఇంకొక మాట చెప్పండి. ఇప్పుడు మామూలు భాగవతంలో మనకి స్వామిని అవతారం ఆ స్వామి వచ్చిన తర్వాత అమృతాన్ని రాక్షసు కాకుండా దేవతకి ఇస్తారు. సరే, ఈ ప్రశ్న స్వీకరించే ముందు వేరే వాళ్ళకి ఈరోజు ప్రవచనానికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటాయి? ఇంకెవరి ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. చెప్పండి. దుఃఖరి ఇప్పుడు షడ్దర్శనాలు ఉన్నాయి కదా, అందులో మనం చర్చించిన దాంట్లో చార్వాకుని కూడా ఈ వేదం నుంచి నాస్తిక విద్యను బోధించడం పోయినా. వాస్తవానికి 6 షడ్దర్శనాల్లో ఒకసారి సెర్చ్ చేయండి. షడ్దర్శనాల్లో ఒకటి గౌతముడు, కణాదుడు, తర్వాత జైమిని, తర్వాత మనకి వ్యాసదేవులు వారు. ఇంకో 2 ఒక నిమిషం ఉండండి, మీకు చెప్తాను దాని గురించి. న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, పూర్వమీమాంస మరియు వేదాంత అనేటువంటివి మనకున్నాయన్నమాట. సో ఇందులో చార్వాకుడు కాదు, నాస్తిక సిద్ధాంతం వలె గోచరించేటువంటివి దర్శనాలు కొన్ని ఉన్నాయి. అంటే ఆ దర్శనాలు ఒక్క వేదాంత దర్శనం తప్ప మిగతా దర్శనాలన్నీ కూడా నేరుగా భగవంతుడి గురించి మాట్లాడమన్నమాట. కానీ వేదం ఆధారంగానే వాళ్ళు కూడా మాట్లాడతారు. అంటే సంస్కృత భాషని ఆ విధంగా వాడి ఈ విధంగా వాడి మొత్తానికి వాళ్ళు కూడా వేదాన్ని అనుసరించి చెప్తారు. కానీ ఒక వేదాంత దర్శనం ఒకటే. వేదాంతం యొక్క లక్ష్యం ఏమిటి? వేదాంత సర్వ ఏంటిది? వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంత కృత్ వేద విద్యావేచాహం అని కృష్ణుడు అంటున్నాడు కదా. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదపద్మాల దగ్గర తీసుకొచ్చేది ఒక వేదాంత దర్శనం ఒకటి. ఇప్పుడు చూడండి, న్యాయ దర్శనం అనేది ఏం చేస్తుందంటే తర్కాన్ని గురించి మాట్లాడుతుంది. అది గౌతమ మహర్షి చెప్పాడు. వైశేషిక దర్శనం ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే ఇది కణాదుడు చెప్పాడు. వైశేషిక దర్శనం అంటే ఆయన ఏం చేస్తారంటే ప్రతిదీ కూడా కణాలతోనే ఏర్పడింది అంటాడు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే నాస్తిక సిద్ధాంతాలలాగే ఉంటాయన్నమాట వినడానికి. అలాగే సాంఖ్య సిద్ధాంతం ఉంది, అది కపిలుడు. అయితే ఇది ఇతడు ఏ కపిలుడు అంటే ఈ కపిలుడు వేరు. ఇక్కడ మనం చెప్పేది దేవహూతి పుత్రుడైనటువంటి కపిలుడు కాదు. ఈయన ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఆయన కూడా ఇందులో ఇక్కడ కూడా భగవతత్వం ఉంటుంది అనమాట. అన్నీ కూడా విశ్లేషణ చేస్తాడు. అలాగే యోగ దర్శనం అనేది పతంజలి తీసుకొస్తాడు. పూర్వమీమాంస అనేటువంటి దాన్ని దీన్నే కర్మమీమాంస అంటారు. జైమిని ఏదైతే చూడండి గోవర్ధనగిరి పర్వతం ఎత్తినప్పుడు దానికి గోవర్ధనగిరి లీలలో కృష్ణుడి కాసేపు నందమహారాజుతో మాట్లాడతారు. సిద్ధాంతం కర్మమీమాంస సిద్ధాంతం అంటారు. ఇక అంతిమంగా వేదాంత దర్శనం అనేది మనకి వ్యాసదేవులు వారు ఇచ్చినటువంటి ఇట్లా మనకు ఉన్నాయి. సో కాబట్టి ఈ వేదాంత దర్శనం తప్ప మిగిలినవన్నీ దాదాపుగా అవి నాస్తిక సిద్ధాంతాలలాగే ఉంటాయన్నమాట వినడానికి.
కానీ ఇవన్నీ కూడా వేదశాస్త్రాలపై ఆధారపడి ఓకే. అదే ఇప్పుడు వేరే ప్రశ్న ఎవరు అడుగుతున్నారు? హరే కృష్ణ, ప్రణామాలు. చెప్పండి. ప్రభు, ఇస్కాన్ టెంపుల్ నుంచి కూడా మనకు ఏకాదశి ఈ స్పెషల్ డే, పితృ అమావాస్య, అది ఇది అని డొనేషన్ ఫర్ అన్నదానం అని మెసేజెస్ వస్తుంటాయి కదా. మనం కృష్ణ చైతన్య సాధనలో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు వాటిని ఆ మెసేజెస్ని కానీ మన టెంపుల్ నుంచి అన్నదానం వాటిని ఎలా తీసుకోవాలి? చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు ఈ విధంగా రకరకాల కారణాల కోసం విరాళాలు అడగడం అనేది లేదు. ఇవన్నీ కూడా తదనంతర కాలంలో వచ్చినటువంటి ఆలోచనలు. ఇవన్నీ ఏమిటంటే, ఎందుకంటే బయట ఉన్నటువంటి జన సమాజం అంతా ఎలా ఉన్నారంటే, ఇందాక నేను చెప్పినట్టుగా అంతా కూడా రజస్తమో గుణాల్లో ఉన్నారు. ఎవరు కూడా ధర్మం అనేది లేనిలేదు. అదే కదా మనం ఈరోజు ప్రవచనాలు చెప్పుకున్నాం. ధర్మం గురించి ఎవరు ఆలోచించట్లా, మోక్షం గురించి ఎవరు ఆలోచించట్లా, ఆలోచించేదల్లా అర్థం గురించి, కామం గురించి. కాబట్టి ఆ విధంగా ఎవరైతే ధర్మం గురించినటువంటి అవగాహన ఉన్నవాడు ధర్మం చేస్తాడు. చూడండి, పూర్వం అందుకు అడుక్కునేవాడు ఏమనేవాడు, ధర్మం చేయండి బాబాయ్ అన్నాడు. అదే దాని అర్థం ఏమిటి? బాబు, నీ ధర్మం ఏమిటంటే నువ్వు గృహస్థుడివి కదా, గృహస్థుడైనటువంటి వాడు ప్రతిరోజు కూడా భిక్షకులకి ఏదో ఒకటి ఇవ్వాలి, కాబట్టి ధర్మం చేయండి అని అడిగేవాడు. కానీ ఈ రోజుల్లో ధర్మం తెలిసిన వాడు ఎవడున్నాడు? కాబట్టి ఏం చేస్తున్నారంటే, ఈ విధంగా రజస్తమ గుణాల్లో ఉన్న వాళ్ళని ఏదో ఒక ఫలితం ఎరవేసి వాళ్ళతో వారిని ఏదో ఒక విధంగా వాళ్ళ యొక్క ధనాన్ని కృష్ణ చైతన్యంలో వినియోగించాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు ఇవన్నీ. అయితే ఎవరైతే అప్పటికే కృష్ణ చైతన్యాన్ని సాధన చేస్తూ ఉన్నారో, ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు దగ్గర దీక్ష స్వీకరించి ఈ కృష్ణ చైతన్య విధానాన్ని శ్రీల ప్రభుపాదుల యొక్క గ్రంథాలను చదువుతూ ఆచరించే వాళ్ళు ఇలాంటి వాటిని పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే ధర్మం అనేటువంటి స్థాయికి వచ్చేస్తారు కదా. మీకు అర్థమైందా నేను చెప్పే సమాధానం? కాబట్టి కొత్త వాళ్ళకి ఇవి ఆకర్షణీయంగా ఉండొచ్చు, కానీ కృష్ణ చైతన్యంలోకి వచ్చిన వాడు కూడా మళ్ళీ వీటి చేత ఆకర్షింపబడుతున్నాడంటే వాడికి తత్వం అర్థం కాలేదు నాకు. అంటే కృష్ణ చైతన్య సాధనలో మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు వీటన్నింటినీ కర్మకాండలుగానే భావిస్తాం. మరి కర్మకాండే కదా ఇవన్నీ కూడా. సో కాబట్టి మనం ఇప్పటికే కృష్ణ చైతన్యంలో నిలకడగా మనం సాధన చేస్తున్నామంటే మనం దాన్ని కొనసాగించాలంటే, ఇంకా వేరే వాటి గురించి మనకి కృష్ణ చైతన్యం, మనం శ్రీకృష్ణుని యొక్క సేవ చేయడానికి వేరే ఏది ప్రేరణ కాదు. కేవలం నేను కృష్ణుని యొక్క దాసుని కాబట్టి ఆయన యొక్క దాస్యం చేయాలంతే. అది తప్ప వేరే ఏ కోరికతోటి మనం చేయకూడదు. భాగవతంలో మనకు అదే కదా చెప్పబడింది. సవాయి పుంసాం పరో ధర్మో యథో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసిద్ధతి అన్నారు. ఆ స్థాయిలో మనం చేస్తేనే ఆధ్యాత్మికంగా మనం ముందుకెళ్తాం. కాబట్టి అలాంటి వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఎవరికైనా ఏమైనా ప్రశ్న? హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. జగద్గురు శ్రీల ప్రభుపాద కి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో